అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ యాదా వాసవి. అండ్ చూస్తున్నారు కదా, మేమైతే స్వర్ణగిరికి అయితే వచ్చేసాను. ఇదైతే చాలా బాగుంది. టెంపుల్ అయితే నాకు చాలా చాలా నచ్చింది. ఎందుకంటే నేను స్వర్ణగిరి చూడడం ఇదే ఫస్ట్ టైం. అండ్ ఎంట్రన్స్లోనే ఇలాగా శ్రీమన్నారాయణుడి పాదాలు పెట్టారు. అక్కడ దర్శనం చేసుకొని ఇంకా స్టెప్స్ ఎక్కుతున్నప్పుడు సైడ్లోకి ఆ శ్రీమన్నారాయణుడి దశావతారాలు ఉంటాయి కదా 10, అవి అక్కడైతే పెట్టారు అటు ఇటు. నేను అది క్యాప్చర్ చేయలేదు. అండ్ ఇక్కడికి వచ్చేసాక ఫస్ట్ మనం మెట్లు ఎక్కి రాగానే విఘ్నేశ్వరుడి దర్శనం చేసుకొని తర్వాత లోపలికైతే ఫోన్స్ నాట్ అలౌడ్ అంట. అయితే ఫోన్స్ ఇక్కడ ఇచ్చేసి మేమైతే టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళి దర్శనం చేసుకున్నాము. మేము దర్శనం చేసుకునేటప్పుడు లోపల నారాయణ్ని అలంకరణ చేస్తున్నారని చెప్పేసి క్లోజ్ చేశారు. ఆల్మోస్ట్ ఒక 30 మినిట్స్ అక్కడే వెయిట్ చేసి తర్వాత దర్శనం చేసుకొని, కానీ లోపలైతే చాలా బాగుంది. లోపల నుంచి బయటకు వచ్చాక ఫోన్ పిక్ చేసుకున్నాము. అండ్ ఇక్కడైతే ఆంజనేయుడు విగ్రహం చాలా బాగుంది, చాలా ఎత్తుగా ఉంది. అదైతే ఇప్పుడే కొంచెం కన్స్ట్రక్ట్ చేస్తున్నట్టున్నారు. అండ్ చూస్తున్నారు కదా, మనం మెట్లు ఎక్కి పైకి వచ్చిన దాని పక్కనే ఇక్కడైతే కృష్ణుడి దగ్గర ఫౌంటైన్ లాగా ఇలా చాలా బాగా ఏర్పాటు చేశారు. అండ్ ఇక్కడ నుంచి కొంచెం పక్కకి వెళ్ళగానే ఇక్కడైతే నరసింహస్వామి యొక్క అవతారం అయితే ఇక్కడ ఉంది. చాలా బాగుంది అది కూడా. అండ్ ఇంకా పైనుంచి మనము ఆ శ్రీమన్నారాయణుడు కోనేరులో ఎలా ఉన్నాడో చూపించడానికి నేనైతే పైనుంచి ఇక్కడ చూపిస్తున్నాను. అండ్ నేను ఒక చిన్న ఫోటో కూడా తీసుకొని ఇంకా కిందికైతే వచ్చేసాను. అండ్ చూస్తున్నారు కదా, మనం కిందికి స్టెప్స్ దిగి వెళ్ళే దగ్గర ఇక్కడైతే ఒక గజస్తంభం పెట్టారు. దానికైతే మనం దీపాలు పెట్టే విధంగా ఉన్నాయి. అండ్ ఇక్కడ నారాయణుడి యొక్క పాదాలు కూడా పెట్టారు. అండ్ చాలా బాగుంది అది కూడా. అండ్ ఇక్కడ నుంచి దాని నుంచి కొంచెం ముందుకెళ్ళగానే చూస్తున్నారు కదా, ఇక్కడైతే నీటిలో ఉండే ఆ శ్రీమన్నారాయణుడి విగ్రహం అయితే ఉంది. అండ్ దీనికి సైడ్లకైతే దశావతారాల్లో 4 అవతారాలు ఉంటాయి కదా, ఆ 4 అవతారాలు విగ్రహాలు కూడా పెట్టారు. నాకైతే ఈ టెంపుల్ మొత్తం చాలా బాగా నచ్చింది. అండ్ కొత్తగా కట్టారు కాబట్టి ఇంకా చాలా చాలా బాగుంది టెంపుల్ కూడా. లోపల కూడా చాలా బాగుంది. అసలు ఆ విగ్రహాన్ని చూస్తూ ఉంటే అక్కడే ఉండాలి అనేటట్టుగా అనిపించింది. మనం తిరుపతిలో ఉండే విగ్రహాన్ని చూస్తే ఎలా ఉంటుందో ఆ విధంగా ఉన్నాడు ఇక్కడ శ్రీమన్నారాయణుడు కూడా. అండ్ నేనైతే స్వర్ణగిరి మొత్తాన్ని 2-3 సార్లు చుట్టూ తిరిగినట్టుగా వచ్చాను. అండ్ మనం మెట్లు దిగుతున్న టైంలోనే ఇక్కడైతే మనకి గరుత్మంతుడు విగ్రహం కూడా కనిపిస్తుంది. అండ్ చూస్తున్నారు కదా, నేను దర్శనం చేసుకొని ఇంకా రిటర్న్ వెళ్ళిపోతున్నాను. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చేది ఉంటే నా ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.